అలా అంటుంటాడు. గేట్లు కూడా ఆయన గేట్లు పెట్టేస్తాడు. ఇందాక చూశారుగా మీరు, అటు ఇటు దిమ్మగట్టి గేట్లు పెట్టేశాడు స్పిల్వే కంప్లీట్ కాకుండానే. మా టైంలో గ్రీజు కూడా పెట్టలేదు, అందుకే కొట్టుకుపోయాయి, ఇట్లాంటి కబుర్లన్నీ చెప్తున్నాడు. ఆయన పెడతాడు కదా. ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఇప్పుడు? సో మా మీద బురదల్లే కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన చెయ్యని పనులు కూడా ఆయన చేసినట్టుగా డప్పాలు చెప్పుకునే కార్యక్రమంలో ఉన్నాడు. అది నా సమాధానం. ఎస్, మేము 2022కే పూర్తవుతుందనేది మేము విశ్వసించాం. దానికి కారణం ఏంటంటే డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయిందనే విషయం నిపుణులు చెప్పేంత వరకు నిర్ధారణ కాలేదు. నేను వచ్చిన తర్వాత మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో స్పష్టంగా చెప్పలేము అని చెప్పాను లేదా? మా టైంలోనే చెప్పింది. మా టైంలోనే 2022కి పూర్తవుతుందని చెప్పాం. కానీ లోపాలను గమనించిన తర్వాత ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేమని చెప్పాం. ఎన్నికలకు ముందు పూర్తి కాదని కూడా చెప్పాను నేను. ఐ నో ది ప్రాక్టికాలిటీ. నేను వెళ్ళాను, స్టడీ చేశాను. చంద్రబాబు నాయుడు గారు నాకు తెలియగలుగుతానండి, 2019కే పూర్తి చేస్తా అన్న పెద్ద మనిషి ఇప్పుడు ఎందుకు 5 సంవత్సరాలు మళ్ళీ 2007 దాకా తీసుకున్నాడు? డయాఫ్రామ్ వాల్ విషయంలో నేను మనవి చేస్తున్నా, చర్చకు నేను సిద్ధమని చెప్పాను. డయాఫ్రమ్ వాల్ విషయంలో మా వల్లే డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయిందని చెప్పాడు కదా, దానికి ఇరిగేషన్ మంత్రి గారు వస్తే నేను సిద్ధంగా ఉన్నానని చెప్పా. చర్చకి వాళ్ళ వల్లే కొట్టుకుపోయిందని నేను నిరూపిస్తానని కూడా చెప్పా. అనేక సందర్భాల్లో చెప్పా. ద సింపుల్ పాయింట్ ఈజ్, డయాఫ్రమ్ వాల్ వేసే ముందు కాఫర్ డ్యాములు కంప్లీట్ అవ్వాలా అవసరం లేదా? నెంబర్ 1. నెంబర్ 2, జాతీయ ప్రాజెక్టుని, కేంద్ర ప్రభుత్వం చేయవలసిన ప్రాజెక్టుని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తీసుకుంది? తీసుకుంటే తీసుకున్నావు. 2017లో నువ్వు తీసుకున్నప్పుడు 13-14 రేట్లకే నేను కడతానని ఎందుకు ఒప్పుకున్నావు? దిస్ ఇస్ ద పాయింట్. టెల్ మీ ది ఆన్సర్ మై డియర్ సీఎం. ఎవరైనా ఇల్లు కట్టడానికి ఎవరైనా వస్తే పాత రేట్ల ప్రకారం ఎవరైనా ఇల్లు కడతాడా? నాకు అర్థం కాదా. ఉన్న కొద్ది రేట్లు పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా? 17లో నువ్వు ఆర్డర్ తీసుకుని 17లో నువ్వు ప్రారంభించి 13-14 రేట్లతోనే 22,000 కోట్లతోనే ప్రాజెక్టును పూర్తి చేస్తా ఉన్నావు. 55,000 కోట్లు అయింది అది ఇప్పటికి. అంటే ఏంటి దాని ఉద్దేశం? ఏటీఎం అని చెప్పాడు కదా ప్రధానమంత్రి గారు. ఏటీఎం డబ్బులుగా చేద్దామనే ఒక దురుద్దేశంతో తప్ప పోలవరం ప్రాజెక్టు మీద నీకు చిత్తశుద్ధి లేదు. ఎందుకంటే అది నువ్వు కలలుగన్న ప్రాజెక్టు కాదది. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కలలుగన్న ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టును ఆయన ప్రారంభించాడు, అతి కష్టం మీద ప్రారంభించాడు. రాష్ట్రం డబ్బుతోనే కట్టాలని నిర్ణయించుకున్నాడు. తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత అది కేంద్రం టేకప్ చేసింది. కేంద్రం టేకప్ చేస్తే దీన్ని అదనుగా తీసుకుని దానిలో డబ్బులు కాజేయడం కోసం మా రాష్ట్ర ప్రభుత్వమే కట్టింది, మీరు డబ్బులు ఇవ్వమన్నావు, ముంచేశావు. ఇది తీవ్రమైన ద్రోహం చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ ద్రోహం చేస్తున్నాడు. అక్కడ పనులు సరిగ్గా జరగటం లేదు, క్వాలిటీ లేదు. ఇది నేను చెప్తున్న మాట కాదు, నిపుణుల కమిటీ చెబుతున్నటువంటి మాట. ఆ నిపుణులు కూడా మన ఆంధ్ర వాళ్ళు కాదు, ఇండియా వాళ్ళు కాదు, అమెరికా వాళ్ళిద్దరు, కెనడా వాళ్ళిద్దరు, ద వరల్డ్ ఫేమస్ ఎక్స్పర్ట్స్ ఇన్ ప్రాజెక్ట్స్ వాళ్ళు చెప్తున్నారు. ఓకే, నేను చూసే శాసనసభలో బోండా ఉమా గారు పవన్ కళ్యాణ్ గారిని అందుబాటులో ఉండటం లేదని చెప్పారు. మనం ప్రజలు ఎవరు ఎమ్మెల్యేగా అందుబాటులో ఉండలేదంట. కూటమి ఎమ్మెల్యేకే బోండా ఉమామహేశ్వరరావు గారు కూడా ఉండేది రాజధానిలో ఉంటున్నాడు. అంటే రాజధాని అంటే విజయవాడలో ఉంటున్నాడు, ఈయన విజయవాడలే కదా, ఆయనే అందుబాటులో ఉండలేదంట. ఆ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు సంబంధించినటువంటి వ్యవహారంలో నిన్న శాసనసభలోనే ఆయన మాట, శాసనసభలో మాత్రమే పవన్ కళ్యాణ్ గారు అందుబాటులో ఉంటున్నాడని, రాష్ట్ర పరిపాలనకి పవన్ కళ్యాణ్ గారు అందుబాటులో ఉండటం లేదని, బహుశా ఆయన ఉద్దేశం సినిమా బిజీలో ఉంటున్నాడని కావాలి. మనం చెప్పింది కాదు, నేను మరొకళ్ళు చెప్తే ఇదేదో విమర్శ కడుపు మంటతో పవన్ కళ్యాణ్ గారి మీద అంటున్నారని జనసేన వాళ్ళు మా మీద పడతారు. ఇవాళ బోండా ఉమ్మగారే చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు అందుబాటులో ఉండటం లేదు అని. దీనికి ఏం సమాధానం చెప్తారో వాళ్ళని చెప్పమనండి. పవన్ కళ్యాణ్ గారు కోపం వచ్చి ఉంటారు సహజంగానే, ఆయన ఏమన్నంటే కోపపడతాడు. శాసనసభలో మాత్రం అందుబాటులో ఉన్నాడు అనేది అర్థమవుతుంది. అప్పుడప్పుడు క్యాబినెట్ మీటింగ్కి రావటం లేదండి, ఏంటో మరి విషయం తెలియదు మనకి. అది బోండా ఉమా గారి తెలియాలి, లేకపోతే లోకేష్ గారు తెలియాలి. అప్పుడప్పుడు క్యాబినెట్ మీటింగ్లకి ఆయన అటెండ్ కావడం లేదు. మరి ఏమిటో విషయాలు, మరి అంతర్గతంగా ఏం జరుగుతుందో మాకు తెలియదు. బోండా ఉమా గారే చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు అందుబాటులో ఉండటం లేదు అని. దీన్ని ఏ విధంగా తీసుకుంటారో తీసుకోండి, నాకు తెలియదు.
అది ప్రజల్లో ఉన్న మాట. పవన్ కళ్యాణ్ గారు నటించిన సినిమా కొద్దిగా కాస్ట్లీగా ఉంటుంది. 1000 రూపాయలు రేటు, అది కూడా మొట్టమొదటి రోజే 1000 రూపాయలంట. ఇదంతా మొట్టమొదటి రోజు కొనేది నువ్వు నేను కొనం కదా, అభిమానులు కొంటారు, అభిమానులు బరాయిస్తున్నారు. ఏం చెప్తాం, మా జాంకాయ అన్నట్టుగా ఉంది వ్యవహారం. వాళ్ళ ప్రభుత్వం, ఉప ముఖ్యమంత్రి గారు నటించే సినిమా 1000 పెంచారు, ఇక 2000 పెంచినందుకు సంతోషపడాలి మనం. ఇది అధికార దుర్వినియోగం కాదా అని నేను సున్నితంగా అడుగుతున్నా. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీ ఉప ముఖ్యమంత్రి గారు నటించినటువంటి సినిమాకి 1000 రూపాయలు పెట్టుకుని మీరు షోను రిలీజ్ చేస్తున్నారే, ఇది అధికార దుర్వినియోగం అవుతుందా కాదా నాకు చెప్పండి. నాకేం అభ్యంతరం లేదు. ఏదో పవన్ కళ్యాణ్ గారు డబ్బులు సంపాదించుకుంటున్నాడేనో, దాని ప్రొడ్యూసర్ దానయ్య గారు ఏదో సంపాదించుకుంటున్నాడో కాదు నాకు ఉద్దేశం. ఉప ముఖ్యమంత్రి గారు నటిస్తే అంత కాస్ట్లీగా ఎందుకు కొడదండి టికెట్? మీ ప్రభుత్వం మీరు పెంచేసుకుంటారా? కొద్ది గొప్ప పెంచుకొని తప్పులేదు. 1000 రూపాయల ఏందండి ఇది, నాకు అర్థం కాలేదు. అదేమంటే మా కడుపు మంట అంటారు. ఆ ఓజీ మీద మా కడుపు మంట ఏమి లేదు. ఓజీ బ్రహ్మాండంగా ఆడాలని కోరుకుంటాం, మాకేమి అభ్యంతరం లేదు. దానయ్యకి దండిగా డబ్బులు రావాలని కూడా కోరుకుంటాం. దండిగా డబ్బులు ఎప్పుడు సినిమా సక్సెస్ అయితే దండిగా రావాలి, సక్సెస్ కాకపోయినా దండిగా వచ్చే మార్గాలు చూస్తున్నారు. మొట్టమొదటి రోజు 1000 రూపాయలు పెట్టి కొట్టేయాలని చూస్తున్నారు. తప్పండి, ఇది అన్యాయం. మీ దగ్గర పవర్ ఉంది కదా అని చెప్పేసి ఈ రకంగా భారాన్ని మోపడం సరైనటువంటి విషయం కాదు. సినిమా ఈజ్ అన్ ఎంటర్టైన్మెంట్, దట్ టు ఏ కామన్ మ్యాన్ ఎంటర్టైన్మెంట్, ఏ పేదవాడి ఎంటర్టైన్మెంట్. ఆ పేదవాడి ఎంటర్టైన్మెంట్లో, కామన్ మ్యాన్ ఎంటర్టైన్మెంట్లో కూడా మీరు 1000 రూపాయలు పెంచేసి మీ అభిమానుల దగ్గర తీసుకోవటం ధర్మమేనా? ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఆలోచించుకోండి. ఈ రకంగా జీవోలు ఇష్యూ చేసుకుని మీరు చేయటం అనేది దుర్మార్గం కాదా? ఇది అవినీతి కాదా? ఇది అధికార దుర్వినియోగం కాదా? చెప్పండి. ఈ తప్పు మీరు చేస్తానంటే మేము చేసేదే ఉంది. మీ దగ్గర బ్రూట్ మెజారిటీ ఉంది, 164 సీట్లు ఉన్నాయి మీ దగ్గర. అదేంటి 1000 రూపాయలు పెంచినందుకు సంతోషపడాలి, 2000 పెంచలేదని అట్లా అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. ఏది ఏమైనా ఓజీ బ్రహ్మాండంగా ఆడాలని, అద్భుతంగా ఆడాలని, దానయ్యకి 150 రూపాయల టికెట్ అయినా దండిగా డబ్బులు రావాలని కోరుకుంటాం తప్ప ఈ రకంగా రావడం అనేది అన్యాయం. దిస్ ఈజ్ కాల్డ్ దోపిడీ. ఈ దోపిడీ మంచిది కాదు.